సాధారణంగా పనివారు ఏం చేస్తారంటే మనం చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక ఇల్లు కట్టేవారు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, పని చేసేవారు ఏం చేస్తారంటే వారి యజమానులు దగ్గర ఉన్నప్పుడేమో ఒకలా చేస్తారు, వారు తప్పుకుంటే మానివేస్తారు. అది నమ్మకము అనడు దేవుడు. అది నమ్మకమైన మనసు కాదు, యథార్థత కాదు. వారు ఏం చేస్తున్నారంటే మోసము చేసేవారిగా ఉండకూడదు. అంటే అప్పగించిన పనిని చేయని వారు ఎవరు అంటే మోసము చేయువారు, బద్ధకస్తులు అంటాడు దేవుడు. కాబట్టి దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేయాలంటే దేవుడు ఒక మాట వ్రాయించాడు, మోసము చేయువాడు నా ఇంట ఉండరాదు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మోసము చేయువాడట నా ఇంట ఉండరాదు అంటే ఏ ఇంట, ఎవరి ఇంట? ఆయన సంఘం అనే ఇంటిలో మోసము చేసేవారు ఉండకూడదట. వాక్య సత్యమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే మనము ఎలాంటి వారమై ఉన్నామో, అప్పగించిన పనిని కొంతసేపు చేసి కాసేపు ఊరుకుని అలాగున కాదు. కొంతమందికి ప్రార్థన చేయండి అమ్మని అప్పచెప్తే వారు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. వేదనతో ప్రార్థన, క్రమశిక్షణతో కూడిన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, కన్నీళ్ళ ప్రార్థన, ఏక మనస్సుతో చేసే ప్రార్థన చేసి అప్పగించిన పనిలో నమ్మకమైన సాక్ష్యాన్ని పొందుకుంటూ ఉన్నారు. అలాంటి వారు అనేక మంది స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ అలాంటి వివేకము కలిగిన స్త్రీలు అప్పచెప్పిన పని నమ్మకముగా చేస్తే 26వ వచనంలో వ్రాయబడిన మాట, ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడకిరి. దేవుని స్తోత్రం. కనుక వారు అప్పగించిన పని, వారు చేసే పని వివేకము కలిగిన స్త్రీలు, జ్ఞాన హృదయము కలిగిన స్త్రీలు, వివేక హృదయము గల స్త్రీలు, జ్ఞాన హృదయము గల స్త్రీలు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో వివేకము కలిగిన స్త్రీల వలె అప్పగించిన పనిని చేయించున్నామా? జ్ఞాన హృదయము కలిగిన స్త్రీల వలె అప్పగించబడిన పనిలో నమ్మకస్తులముగా ఉన్నామా? దేవుని పిల్లలారా, కొంతమంది వస్తాము ప్రార్థనకు అంటారు, కానీ తీరా చూస్తే మానేస్తారు. కొంతమంది ఎందుకు రాలేదమ్మా? ఆ పని ఉంది, ఈ పని ఉంది. సాకులు చెప్పే పనిలో ఉంటారు. దేవుడు సాకులు చెప్తే వినే దేవుడు కాదు. నీకెన్నుండని కానీ దైవ కార్యక్రమములు, దైవ పనిలో మనల్ని సాగిపోవాలని ఒక మాట మనకు చెప్తే అందులో ఎవరైతే నమ్మకముగా ఉంటారో దేవుని పిల్లలారా వారిని హర్షిస్తాడు దేవుడు.